16వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 59వ అధ్యాయము 17వ వచనము. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. సహోదరి సహోదరులారా, మన దాగుచోటు ప్రభువే. లోకంలో ఎన్ని కీడులు జరుగుతూ ఉన్నప్పటికీ, ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ మనము ప్రభువులోనే సురక్షితంగా ఉండగలము. బయట ఎన్నో దాడులు జరుగుతూ ఒక మనిషి ఎప్పుడైతే ఎత్తైన కోటలోకి ప్రవేశిస్తాడో అన్ని దాడుల నుండి అతను తప్పించుకోగలడు. ఆ కోట అతనిని కాపాడుతూ ఉంటుంది. ప్రభువే మన రక్షణ కోట. దినదినము ప్రభు మనల్ని ప్రేమిస్తూ కృప చూపిస్తూ ఉన్నాడు. మన పాపముల నిమిత్తము శిక్షించడానికి ప్రభువునకు ఒక క్షణం చాలు. కానీ ఎంతో దీర్ఘశాంతము వహిస్తూ మనపై కృపను చూపిస్తూ మన జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉన్నాడు. ప్రభువే మన బలము. ఎన్నో పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు మనల్ని లోపల కృంగదీస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ప్రభువుని ఆశ్రయిస్తామో ప్రభువే మనల్ని బలపరుస్తాడు. ప్రతి సమయంలోనూ ప్రభువుని కీర్తించే వరముగా ఉండాలి. కేవలం మేలులు జరిగినప్పుడే కాదు, ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని స్తుతించగలగాలి. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని ఆశ్రయించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీరే మాకు రక్షణకర్త. మీలోనే మేము సురక్షితంగా జీవించగలము ప్రభువా. మీకు విరుద్ధమైన కార్యాలను చేసి ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మా పైన కృప చూపిస్తూ ఉన్నావు తండ్రి. మా జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉన్నావు ప్రభువా. ఎన్నో బలహీన పరిస్థితులలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని బలపరిచావు తండ్రి. ఈ శక్తితో మమ్మల్ని నింపావు ప్రభువా. మీరు చేసిన ఏ ఉపకారమును మేము మర్చిపోకూడదు తండ్రి. అనుకూల పరిస్థితులలోనే కాదు ప్రభువా, ప్రతికూల పరిస్థితులలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ స్తుతించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.